హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన పచ్చని పంట పొలాల మధ్యలో కొండ మీద వెంకటేశ్వర స్వామి. వినడానికి చాలా బాగుంది కదా ఇంట్రడక్షన్. చూడ్డానికి కూడా ఇంకా బాగుంటుంది. ఆ ఊరే అనంతవరం. ఈ టెంపుల్ డీటెయిల్స్ ఏందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ టెంపుల్ అమరావతి టెంపుల్ నుంచి జస్ట్ 13 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. మీరు విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటప్పుడైనా లేదా అమరావతి నుంచి రిటర్న్లో విజయవాడ వెళ్ళేటప్పుడైనా ఈ టెంపుల్ మన దారిలో వచ్చేస్తుంది. సో టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇట్లా పైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా వేశారు కొత్తగా. మెట్ల మార్గం ఉంది, రోడ్డు కూడా పైకి వేశారు. సో నా వెహికల్ అయితే మెయిన్ టెంపుల్ వరకు వెళ్ళిపోయింది. ఇది మెట్ల మార్గం. మొత్తం ఒక 100-150 మెట్లు అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇది 2015 నుంచి టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళింది. వాళ్ళు అయితే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. సో గుడికి కూడా పెయింటింగ్స్ అవి స్టార్ట్ చేసి చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. సో టెంపుల్ పైనుంచి చూడండి, చుట్టూ ఉన్న పంట పొలాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నేచర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది డెవోషనల్గా కాదు, నేచర్ లవర్స్కి కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ స్థల పురాణం ఏంటో చూద్దాం. ఒకసారి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవిలతో సహా ఈ ప్రాంతానికి విహారాని కోసం వస్తారు. అప్పుడు ఈ పర్వతానికి దక్షిణ భాగంలో ఉన్న కిర్లంపూడి పర్వతంపై ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఆ పర్వతం, స్వామి మిమ్మల్ని నేను భరించలేను, ఇక్కడ తూర్పు భాగంలో ఉన్న అనంతాద్రి పర్వతం అయితే మీకు బెస్ట్ చాయిస్ అని చెప్పి ఇక్కడికి పంపిస్తారు. స్వామివారు అప్పుడు ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిశారు. 7 కొండలో వెలిసిన స్వామివారికి ఒక్క కొండ మీద వెలవడం పెద్ద లెక్క చెప్పండి. అయితే ఇక్కడ అనంతాద్రి పర్వతం ఒక కోరిక కోరుకుంటుంది. అదేంటంటే స్వామివారు ఎప్పుడు ఆ పర్వతానికి అతుక్కునే ఉండాలని. అందుకే స్వామివారు ఆ పర్వత భాగం నుంచి సపరేట్ అయి ఉండకూడదు. అందుకే చూడండి, ఇక్కడ స్వామివారి విగ్రహం ఆ పర్వతానికి అతుక్కునే ఉంటాయి. ఆ విగ్రహాలు అనేవి బయటకు తీయడానికి అవకాశం ఉండదు. అట్లా పర్వతంలో ఒక భాగంగానే స్వామివారికి పూజలు చేస్తారు. విగ్రహాలు అలాగే ఉంటాయి. ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత టెంపుల్ టాప్ వ్యూ నుంచి తీసిన వీడియో ఇది. దర్శనం కూడా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు కనుక ఎప్పుడైనా అమరావతి టెంపుల్కి వెళ్తే అక్కడి నుంచి రిటర్న్ విజయవాడ వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, చూడడానికైతే చాలా బాగుంటుంది టెంపుల్. సో ఎక్కువ టైం అయితే పట్టదు, జస్ట్ ఒక 15-20 మినిట్స్లో మొత్తం అంతా దర్శనం అయిపోతుంది. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఒక టెంపుల్ డెవలప్ అయితే ఆ టెంపుల్ని నమ్ముకొని చుట్టూ చాలా రకాల బిజినెస్లు డెవలప్ అవుతాయి. కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, పూలు, పళ్ళు, చెప్పుల స్టాండ్లు, అట్లాగే గుండు కొట్టేవాళ్ళు, ఇంకా బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, అట్లాగే టెంపుల్లో అన్నదానం స్టార్ట్ అయితే దానికి కూరగాయలు సప్లై చేసేవాళ్ళు. సో ఇంకా చాలా రకాల బిజినెస్లు అన్నీ డెవలప్ అవుతాయి. సో టెంపుల్స్ అనేవి ఇండియన్ ఎకానమీకి కూడా హెల్ప్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇది అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్. చిన్న టెంపుల్ అని వదిలేయకుండా ఎప్పుడు అమరావతి వచ్చినా ఈ టెంపుల్కి ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.